నేడు దేశంలో రాష్ట్రంలో ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి కొనసాగుతుందని ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దశలో రైతాంగం విత్తనాలు ఎరువుల ధరలు పెట్టుబడి ఖర్చులు పెరిగి రుణభారంలో కూరుకుపోతుందని కనీస మద్దతు ధర చట్టం కూడా చేయకుండా పాలకులు రైతాంగాన్ని నిరంతరం మోసపుచ్చుతున్నారని రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై ఆందోళనకు రాష్ట్ర రైతు కూలీ సంఘం పిలుపునిచ్చింది. ఈ రోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కేవలం 50,000 మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయన్నారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఏ విధమైన పుచ్చికత్తు లేకుండా 1,50,000 రుణాలను నేరుగా కౌలు రైతులకు మంజూరు చేయాలని స్పష్టంగా పేర్కొంటున్నా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలేవి అమలు చేయటం లేదని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వారికి నేరుగా రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. చాలా ఉంది. నిన్న కాక మొన్న అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చినటువంటి ముప్పు ఆ డ్యాము దగ్గర 100 మీటర్ల లోతున గొయ్యి పడిపోవటం, ఒకవేళ కనుక గేట్లు ఎత్తేసి ఆ నీరు అక్కడే పడిపోతే కనుక మొత్తం ఆ ప్రాజెక్ట్ అంతా కూడా కొట్టుకుపోయి ఈరోజు కేరళ కంటే ఇంకా ఎక్కువ నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అనేక శాస్త్రవేత్తలు నైపుణ్యం వాళ్ళందరూ చెప్తున్నారు. కనుక దీన్ని గంటకి కనుక కూర్చాలి అంటే 200 కోట్ల రూపాయలు కనుక దీనికి కేటాయిస్తే సరిపోతుంది. ఈ 200 కోట్ల రూపాయలు కేటాయించి శ్రీశైలంలో ఉండేటువంటి ఆ ముప్పుని మొత్తం దాన్ని నుంచి బయటపడి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజల యొక్క వాళ్ళ సాగునీరు మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా రక్షించాలి అంటే శ్రీశైలం ప్రాజెక్టు చేయవలసినటువంటి తక్షణం చేయవలసినటువంటి రిపేర్లు చేయాలి అనేటువంటిది మేము చెప్తూ ఉన్నటువంటి. ఇక తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వైనాడులో జరిగినటువంటి చిన్న నష్టం కాదు, అందరికీ తెలిసిందే. 100 మంది అక్కడ ప్రాణాలు పోయినాయి. ఆ 100 మంది ప్రాణాలు పోవటానికి కారణం కేంద్ర పాలకులు వ్యవహరిస్తున్నటువంటి పర్యావరణాన్ని అనేటువంటి దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా సిల్వర్ లైన్లని మొత్తం స్పీడ్ ట్రైన్స్ అని రకరకాలైనటువంటి పద్ధతుల్లో కొండ ప్రాంతాన్ని ఇష్టమించినట్టు తవ్వివేసినటువంటి పంటలనే ఆ పర్యావరణం ఈ విధంగా తిరగబడి మానవాళికి శాపమై ఈరోజు 100 కోట్ల మందిని అది పట్టున పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఒక హెచ్చరికగా తీసుకుని హిమాచల్ లాంటి ప్రదేశంలో పరిస్థితి కానీ లేకపోతే కేరళలో ఉండేటువంటి పరిస్థితి కానీ అది అలాంటిది మళ్ళీ ఎక్కడా కూడా భారతదేశంలో పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా పునరావాస సమస్యల మీద వీటి మీద మా కామ్రేడ్స్ మాట్లాడతారు. ఫైనల్గా గురించేది ఒకటే, నేను సంయుక్త కిసాన్ మోర్చా తరఫున ఆగస్టు 9వ తేదీన క్విట్ ఎంఎన్సీస్ అంతా వాణిజ్య సంస్థలన్నీ మన వ్యవసాయ రంగాన్ని భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి ఆందోళన తెలియజేయాలనేది వినిపించింది. ఆ సంయుక్త కిసాన్ మోర్చా యొక్క పిలుపుని ఇక్కడ మేము అమలు చేస్తూ ఆ ఆందోళన స్మార్ట్ మీటర్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 90% పెట్టారు. కానీ ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్ని తొలగించేసి రైతులకు కావాల్సినటువంటి ఉచిత విద్యుత్తుని అందించాలనేటువంటిది మా డిమాండ్. అట్లాగే గుంటూరుకు సంబంధించినటువంటి అదేవిధంగా ఇవాళ మొత్తంగా తీసుకుంటే గిరిజనుల్ని అడవి నుంచి బయటికి ఖాళీ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం 2023లో అటవీ సవరణ చట్టం పేరుతో చట్టం చేసింది. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఈ ప్రభుత్వం గిరిజనుల పక్షాన రేపు రేపు 9వ తేదీన ఆదివాసీ దినోత్సవం జరుపుతుంది రాష్ట్రం మొత్తం మీద. అది పండగలా జరపడం కాదు, ముందు ఆదివాసీలకి అక్కడ ఉన్నటువంటి భూమి సమస్య మీద, అక్కడ ఉన్నటువంటి కనీస సౌకర్యాలు ఏమున్నాయి, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయా, వైద్యం అందుబాటులో ఉందా లేదా, అట్లాగే పునరావాస సమస్య ఏంటి, ఈ చట్టం వస్తే ఆదివాసీలు అడవి నుంచి ఖాళీ చేయాలి, ఇవన్నీ కూడా ఏమీ మాట్లాడుకోకుండా రేపు ఆదివాసీ దినోత్సవం జరపడం సరైనది కాదు. అందుకని ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 2023 అటవీ సంరక్షణ చట్టం కూడా ఖచ్చితంగా రద్దు చేయమని చెప్పి రైతు కూలీ సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద భవిష్యత్తు ఆందోళన కూడా మేము రేపు 9వ తేదీ నుంచి మేము ఎక్కడికెక్కడ అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చేయమని చెప్పేసి మేము పిలుపునిచ్చాము.